ఈరోజు అమెరికాలో మరియు కాలిఫోర్నియా స్టేట్ సాంక్రమెంట్ ఇక్కడ సిటీలో ఈరోజు మన మున్నూరు కాపు కుల బాంధవ్యులు మరియు నరాల దేవేందర్, నేతి రవికుమార్, పసుపులేటి సతీష్, సోమయ్య గారు, సూర్యాపేట జిల్లా. చాలా అదృష్టం అండి. ఈరోజు స్నేహితుల దినోత్సవ సందర్భంగా ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక ఇండియాలో ఉన్న 25 కోట్ల మందికి నేను స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈరోజు ఈ అమెరికాలో 50 స్టేట్లలో ఉన్న ఎన్ఆర్ఐ అందరికీ, కాపు కుల బాంధవ్యులు అందరికీ నేను స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు అనుకోకుండా మేము దాదాపుగా నేను 20 సంవత్సరాల నాకు వీసాలో మరి 2 సార్లు వచ్చిపోయాను. మరి ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి మా అమ్మాయి, అబ్బాయి, అల్లుడు అందరు ఇక్కడ ఉన్నా కూడా నేను కులం కోసం ఇక్కడికి రాలేకపోయినాను. మరి ఈరోజు ఒక 1 మంత్ కోసమని రావడం జరిగింది. ఎంత వచ్చినా కూడా 15 రోజులు అయిపోయింది. మన వాళ్ళు కలవలేదు అనేది నాకు ఒక తపన ఉండేది. అనుకోకుండా మరి రేపు మార్నింగే నేను మళ్ళీ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. కాబట్టి ఈ స్టేట్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే కలుద్దామని ఒక ఫోన్ ద్వారా దాదాపు ఒక 200 కిలోమీటర్ దూరం నుండి రేపు ఉంటలేనంటే ఇక్కడికి వచ్చేసిన మన నరాల దేవేందర్ గారు, మరి రవి గారు, మరి సతీష్ గారులకు నేను నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇంకా ఇక్కడ వీళ్ళు కమ్యూనిటీ కుల బాంధవ్యులే కాదు, నరాల దేవేందర్ గారు మన అంటే ఈరోజు దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను వింటున్నాను. మరి ఇక్కడ ఈరోజు ఇండియాలో వచ్చి అందరికీ స్కాలర్షిప్లు ఇవన్నీ ఇస్తున్నారు. మరియు ఆత్మీయ, ఇంకా మన గ్లోబల్ మున్నూరు కాపు, మొన్ననే గ్లోబల్ మున్నూరు కాపు గురించి నాకు చెప్పడం జరిగింది. నాకు మీరు మాట్లాడండి, ఒక మెసేజ్ పాస్ చేయండి అన్నారు. కానీ ఈరోజు ఏదైతే గ్లోబల్ మున్నూరు కాపు ఫౌండర్ ఈరోజు సతీష్ గారిని కలవడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నేను మన కాపులు ఈరోజు దాదాపు ప్రపంచంలో 25 కోట్ల మంది ఓన్లీ ఇండియాలోనే ఉన్నారు. మరి ప్రపంచంలో నేను వీరికి ఈరోజు అక్కడ జరుగుతున్న పరిస్థితులు మనకు ఓన్లీ మున్నూరు కాపు కాదు, కాపులందరూ కూడా 25 కోట్ల మంది ఈరోజు ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాము. దానికోసమనే భారతీయ కాపు ఐక్య వేదికను ఒక రీసెంట్ చేసి దానికి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. వేణుగోపాల్ నాయుడు గారు వారు చైర్మన్గా ఉన్నారు, తులసి రామచంద్ర ప్రభు గారు గౌరవ అధ్యక్షులుగా. మేము ముగ్గురం ఒక త్రిమూర్తుల్లాగా ఈరోజు ఒక ఇండియాలో 25 కోట్ల మంది కాపులందరినీ కలపాలి. 12 పేర్లతో పిలువబడుతున్న బలిజ, తెలగ, ఒంటరి, కుర్మి, కుంభి, మరి నాయుడు, మున్నూరు కాపు, పటేల్, ఈరోజు 29 రాష్ట్రాల్లో ఈరోజు కాపులందరినీ ఒక యూనిట్ తీసుకోవడం కోసం నా ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణలో మాత్రం మున్నూరు కాపులు 60 లక్షల మంది ఉన్నారు. వారి కోసం ఒక కార్పొరేషన్ సాధించుకున్నాము, దాన్ని ఫండ్ తీసుకొస్తాము, తప్పకుండా అక్కడ డెవలప్ చేసుకుంటాము. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు కేంద్రంలో కూడా మనము కాపులకు పెద్ద దిక్కు ఉన్నారు అంటే ఒక సంఘం ఉంది, కమిటీ ఉంది. వారి ద్వారా 29 రాష్ట్రాల్లో కాపులకు రేపు పొద్దున ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కూడా ఉండాలి అనేది నా తపన. మరి ఈరోజు నేను ఇక్కడ ఈ అమెరికాలో మన వాళ్ళతో ఈరోజు ఒక అసోసియేషన్ల వాళ్ళతో ఈరోజు కలవడము, మరి వారందరూ కూడా ఒకటే నేను తెలియడం జరిగింది. మనందరం కూడా ఎవరు ఎన్ని అసోసియేషన్లు పెట్టుకున్నా అందరూ కలిసి ఒక యూనిట్గా మీరు ఒక ప్రోగ్రామ్ చేయండి. మేము తప్పకుండా ఇండియా నుంచి వస్తాము. ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న 29 స్టేట్లలో దాదాపు ఒక 20 స్టేట్ల అక్కడికి వెళ్ళి ప్రెసిడెంట్స్ అందరిని నేను పిలుస్తాను. మనందరికీ కూడా కమ్యూనిటీ మరి ఈరోజు ఒక అమెరికాలో ఈరోజు ప్రపంచంలోనే అమెరికా అంటేనే ఇది ఇక్కడికి వచ్చిన మన పిల్లలందరూ కూడా వీరు ఇంతకుముందు నాకు చెప్పినట్టు పెద్ద దిక్కుగా ఎవరైతే అక్కడ పాపం భూమి జాగలు అమ్మి ఇల్లు కూదబెట్టుకొని బ్యాంకు లోన్లు తీసుకొని వచ్చి ఇక్కడ ఎంతోమంది $5-6 $10 ఈరోజు పనిచేస్తున్నారు. మరి వారందరూ కూడా ఈరోజు మన అసోసియేషన్లు కానీ మరి గ్లోబల్ మున్నూరు కాపు కానీ ఆత్మీయ కానీ దానిలో కూడా కురేల హరి మరి తమ్ముడవుతాడు. మరి వాడు కూడా ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు. ఇక్కడ నాకు ఓం ప్రకాష్ గారు, ఇంకా చాలామంది, తోట రవీందర్ గారు యూఎస్ఏ ఇక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలామంది ఎవరికి వాళ్ళుగా చేస్తున్నారు. అందరినీ ఒక యూనిట్గా తీసుకురావడం కోసం ఈరోజు ఒక కాపు ఐక్య వేదికలో వీళ్ళందరూ కూడా మీరు ఎవరున్నా అందరం ఒక యూనిట్గా పనిచేద్దాము. ఈ ప్రపంచంలోనే కాపులకు మనకు 12 పేర్లతో పిలువబడుతున్న కాపులందరినీ యూనిటీ తీసుకొచ్చి అందరూ కూడా ఒకరికొకరు సహకారం. ఏంటంటే ఇండియా నుంచి వచ్చి ఇక్కడ నేను హెల్ప్ చేయలేను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా ఆ స్టేట్లో
అక్కడ ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలంటే మనకి అసోసియేషన్లు వాళ్ళు హెల్ప్ చేసి మనవాడు అని చెప్పేసి అని వాళ్ళకి కనీసం ప్లేస్మెంట్ ఇప్పించడము, లేకపోతే ఇల్లు ఇప్పించడము, ఒక హాస్టల్స్ రూమ్ ఇప్పించడము, ఏమైనా చదువుకు డబ్బులు లేకపోతే వాళ్ళు ఇవ్వడము, ఈ కార్యక్రమాలు చేస్తున్నారండి. ఎందుకంటే నేను మొన్న చూసిన విజయవాడలో కూడా ఒక 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ స్కాలర్షిప్లన్నీ అసోసియేషన్ అందరు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు తప్పకుండా ఆదుకోవాలని నేను వారికి నా వంతుగా కొంత నేను చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించినందుకు తప్పకుండా మన వాళ్ళ కోసము ఇండియా నుంచి ఎవరు వచ్చినా ఈ అమెరికాలో అన్ని స్టేట్లలో కూడా ఒక యూనిట్ తీసుకొస్తాము. రేపు అన్ని రాష్ట్రాల్లో అన్ని మనకు కెనడా కానీ ఇంకా లండన్ కానీ యూకే కానీ అన్ని స్టేట్లలో కూడా అందరినీ ఒక గ్లోబలైజేషన్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలియజేసినందుకు అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా 50 స్టేట్లలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక యూనిట్గా ఒక ప్రోగ్రామ్ చేసి అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ తెలుగు మా భారతీయ కాపు ఐక్య వేదిక తెలుగు అసోసియేషన్ అంటే కాపులందరూ కాపు ఐక్య వేదిక ద్వారా అన్ని అసోసియేషన్లు ఎవరెవరు ఉన్న అందరినీ ఒక యూనిట్గా తీసుకురావడం కోసం నా వంతు నేను అందరితో మాట్లాడతాను, అందరినీ కూడా కలపడం కోసం ఈరోజు నా ప్రయత్నం ఇండియాలో ఎలా చేస్తున్నానో భారతదేశంలో ఈ అమెరికాలో కూడా నా వంతుగా నేను అందరితో మాట్లాడడం జరుగుతుంది. అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి మన వాళ్ళ కోసం మన వాళ్ళు హెల్ప్ చేయాలని నేను కోరుతూ మరి నన్ను ఈరోజు ఇంత హృదయపూర్వకంగా వారు నాకు ఇక్కడ వచ్చి పూల బొకే ఇచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా మన నరాల దేవేందర్ గారు, మన అసోసియేషన్ మరి ఆత్మీయ నేతి రవి గారు, పసుపులేటి సతీష్ గారు, గ్లోబల్ మున్నూరు కాపు మరియు సూర్యాపేట జిల్లా నుంచి కూడా పెద్దవారు మరి సోమన్న గారు, వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.